ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, యేసు దగ్గరికి మనం రాగలిగితే మన జీవితం మారిపోతుంది, మన స్థితిగతులు మారిపోతాయి, చీకటి తొలగిపోతుంది, అంధత్వం తొలగిపోతుంది, గురుడితనం తొలగిపోతుంది, గోని పట్ట నుండి విడిపించబడతాం, సంతోష వస్త్రాన్ని మనం ధరించుకుంటాం, కన్నీరు తొడవబడుతుంది, సంతోషాన్ని ధరిస్తాం. ఎప్పుడు అంటే యేసునొద్దకు వచ్చినప్పుడు. ఇప్పుడు కుదరదులయ్యా, ఇది రాహుకాలం అన్నాడా? ఏ కాలం? ఏ కాలం? ఈ మంచి గడియలు కాదులే. ఏ గడియలు కాదంట? అరే ఈరోజు అమావాస్య అన్నాడా? అరే ఈరోజు మంగళవారం అన్నాడా? హే ఇప్పుడు పిలిచేట ఇవాళ మంగళవారం అయితే అన్నాడా? రేపు వస్తాలే అని అన్నాడా? ఓ భక్తుడు పాట రాసుకున్నాడు, చాలా పాతకాలపు పాట అండి. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికి. ఎప్పుడంట? ఉన్న పాటు చక్క పెట్టుకొని కాదు, రాహుకాలం చూసుకొని కాదు, అమావాస్య పౌర్ణమ గడియలు మంచివా కాదని చూసుకొని కాదు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు పిలుస్తున్నప్పుడు వెంటనే విత్ సెకండ్స్లో ఎవరైతే స్పందిస్తారో వారి జీవితాలు అద్భుతంగా మార్చబడతాయి, వారి కుటుంబాలు అద్భుతంగా మార్చబడతాయి. యవ్వన ప్రాయంలో మీటింగ్కి వెళితే దేవుని వాక్యములను దర్శించాను. అప్పటికి మా ఇంట్లో ఇంకెవరు బాప్తిజం పొందలా, నేను ఎవరికి చెప్పలా. వెంటనే నేను లోబడ్డాను, విధేయత చూపాను. బాప్తిజం పొందేవారు ముందుకు రండి అంటే లేచి వెళ్ళిపోయాను, బాప్తిజం పొందాను. ఆ రోజు ఏ వారమో కూడా గుర్తులేదు, మరి రాహుకాలమో ఏ కాలమో కూడా నాకు ఆ రోజు తెలియదు. దేవుడు దర్శించాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు స్పందించాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లు నువ్వు వస్తావా? తను పాపం ఒప్పుకున్నట్లుగా నువ్వు ఒప్పుకోగలవా? నా కౌగిల్లోనికి వచ్చేస్తావా అని ప్రభు మాట్లాడితే ఆలస్యం చేయలా, వెంటనే బాప్తిజం పొందడానికి నేను నిలబడి ముందుకు వెళ్ళి బాప్తిజం తీసుకున్నాను. అప్పుడు నాతో ఉన్న స్నేహితులు లేదా బంధువుల్లో కొందరు, చర్చికి వెళ్ళొద్దన్నావా? వెళ్ళు, కానీ నిన్ను బాప్తిజం ఎవరు తీసుకోమన్నాడు? మతలోకి నిన్ను ఎవరు దిగమన్నారు? నీకు పెళ్ళి ఎట్ట అవుద్ది? రేపు మంచి చెట్లు ఎట్లా? ఇట్లాంటి మాటలు చాలా వచ్చినాయి. పెళ్ళి అవ్వలేదా? ఇది నడుచుతున్నారు చిత్రంగా. నాకంటే కూడా బాగా ఉన్నటువంటి భార్యని దేవుడు నాకు ఇచ్చాడు. అవునా కాదా? అయిందా లేదా పెళ్ళి? ఎవరన్నారో వాళ్ళ ముందే దేవుడు నా వివాహాన్ని ఘనంగా జరిగించాడు. వాళ్ళ కనుల ఎదుటే తన పనిలో పరిచయలో దేవుడు ఘనంగా ఎత్తిపట్టి ఆయన వాడుకుంటా ఉన్నాడు. ఆయన దర్శించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు, ఆయన స్పందించినప్పుడు, ఆయన మాటకు లోబడిన వాడు, విధేయత చూపిన వాడు, ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఎవడు పాడైపోయినట్టుగా చరిత్రలో మనం చూడలేం. ఆయన తన కౌగిల్లోనికి తీసుకుని తన చేతులతో ఎత్తిపట్టి ఆయన దీవిస్తాడు. పాడైపోయాడా గుడ్డివాడు? ఆయన దగ్గరకు వచ్చాడంట. పాడైపోయాడా? పాడవలా. రక్షణ పొందినటువంటి వాళ్ళు దేవుని మాటకు లోబడి రక్షణ పొందినటువంటి వారి జీవితాలు అన్యాయం అవ్వండి. దేవుడు వారిని దీవిస్తాడు.